హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఎంగేజ్మెంట్ వ్లాగ్ 2. ఈ వీడియోలో మా పూజ అండ్ రింగ్ సెరమనీ ఎలా జరిగిందో చూసేయచ్చు. వ్లాగ్ 1లో ఆల్రెడీ మమ్మల్ని మా ఫ్యామిలీస్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇన్ కేస్ వ్లాగ్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మా పూజకి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళే రెడీ అయ్యాం. ఇదేంటో విచిత్రంగా మా ఈవెంట్లో అయితే. సో ఇవన్నీ ముందు రోజే, అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ముందు రోజు చేసుకోవడానికి అయ్యింది. ఇందులో ఏమేమి పెట్టామంటే పూలు, పళ్ళు, ఆకులు, ఒక్కలు, ఇంక ఏమేమి అవసరమవుతాయో ఫంక్షన్కి అవన్నీ ఇలా నీట్గా ముందు రోజే మమ్మీ పిన్ని అయితే ప్యాక్ చేసి ఉంచేశారు. అవన్నీ తీసుకెళ్ళి స్టేజ్ మీద అరేంజ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ స్పెషల్ ఎవరు కనిపిస్తున్నారు మీకు? బొమ్మల గురించి మళ్ళీ చెప్పేద్దాం. సో ఇక్కడ వీళ్ళన్నీ పెట్టేస్తున్నారు కదా, ఇప్పుడు డీటెయిల్గా వీడియోలో చూద్దాం. సో బొమ్మల గురించి వస్తే ఎంగేజ్మెంట్ సిగ్నిఫికెన్స్గా మమ్మీ ఖచ్చితంగా ఉండాలి అని పర్టికులర్గా తీసుకుంది. సో ఇలా పెట్టాం, అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఇంకా బాస్కెట్స్లో డీటెయిల్గా చూడొచ్చు ఈ వీడియోలో ఏమేం పెట్టాము, ఎలా ప్యాక్ చేసాము అని చెప్పి. అంత ఈజీగా ఉండదు కదా ఏదైనా జరగాలి అంటే. ఇంకా అది తన డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఇలా అన్నీ పెట్టేశాక స్టేజ్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. దీపాలు చూస్తున్నారా, అవి కూడా పూలు వాడిపోకుండా ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టేశారు, ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇంకా పూలహారాలకు వస్తే అవి చాలా స్పెషల్, మాకు సెలెక్టివ్గా తీసుకున్నాము. సో ఎందుకంటే అన్నీ బాగుండాలి, మొత్తం ఈవెంట్ బాగుండాలి అందంగా అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అవన్నీ తీసుకొని ఇంకా స్టేజ్ మీద అరేంజ్ చేసేస్తే పూజకి సెట్. సో ఇప్పుడు అన్నీ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేసి నీట్గా అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో టుగెదర్గా స్టేజ్ అయితే అందంగా ఉంది. ఇప్పుడైతే మా పూజ ఎలా జరిగిందో చూసేయండి. డీటెయిల్డ్గా వీడియో మొత్తం పెట్టేశాను. నా లైఫ్లోనే ఇది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ఎన్నో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి.
లోపల చాలా మిక్స్డ్ ఎమోషన్స్, అంటే ఏ ఎమోషన్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని టైం ఇది, మళ్ళీ మళ్ళీ రాదు, అవి అలా గుర్తుండిపోయాయి లోపల అలాగా. సో ఇదైతే ఖచ్చితంగా ఇండియన్ ట్రెడిషన్ అని చెప్పొచ్చు, ఇలా బొట్టు పెట్టించి పూలహారం వేయడము. యాక్చువల్గా రింగ్స్ ఇలా పెట్టుకోవడం అంతా అమెరికన్ సాంప్రదాయం అంట. సో మాకు ఇలా కూడా నీట్గా చేపించేశారు. ఇది అయిన తర్వాత ఈ డ్రెస్ వచ్చేసి మా ఇంటి నుంచి వాళ్ళకి పెట్టడం, అంటే మమ్మీ డాడీ కలిసి వాళ్ళకి బట్టలు ఇస్తున్నాము. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు మాకు తెచ్చిన డ్రెస్, అంటే నాకు తెచ్చిన డ్రెస్, అందులో తాంబూలం గాజులు అన్నీ పెట్టి ఇంకా డ్రెస్ నాకు ఇస్తున్నారు. నా డ్రెస్ అయితే నేను ఎంగేజ్మెంట్కి లెహెంగా తీసుకున్నా, చాలామంది శారీనే ఇస్తారు మా సైడ్, కానీ నేనైతే లెహెంగా తీసుకున్నా. సో మొత్తానికి ఇలా మా డ్రెస్సెస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇంకా ఇలా అయిన తర్వాత సాంప్రదాయంగా మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేస్తాం. ఈ అవుట్ఫిట్స్ అయితే ఇంకా ఎండ్ అనమాట. సో ఇలా మా అవుట్ఫిట్స్ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ మమ్మీ వాళ్ళు పూజ కంటిన్యూ చేసేస్తారు, ఇంకా పూజ చూసేయండి.
కార్యక్రమం. ఎంగేజ్మెంట్‌కి స్పెషల్ ఈ ఈవెంటే. ఇదేంటంటే పెళ్ళికూతురు వాళ్ళు తెచ్చిన ఆకులు, ఒక్కలు, ఫ్రూట్స్ ఉంటాయి కదా! అండ్ పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన ఆకులు, ఒక్కలు, ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాళ్ళు వీళ్ళు వచ్చిన రిలేటివ్స్ అందరికీ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా తాంబూలం ఇవ్వాలి అని చెప్పేసి. సో అందుకే ఇంత హడావిడి జరుగుతుంది. మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ కలిపి తాంబూలం అందరికీ ఇస్తున్నారు. అండ్ అది మిస్ అవ్వకుండా బ్యాగ్స్ ఇస్తున్నారు. సో దట్ బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మా ఎంగేజ్మెంట్ రింగ్స్ని అయితే రివీల్ చేయబోతున్నా. ఇద్దరివి కపుల్ రింగ్స్. నా రింగ్ అయితే ఆ స్టోన్ లైన్ మాత్రం ఎక్స్ట్రాగా వస్తుంది. ఇంకా రింగ్ సెరమనీ ఎలా జరిగిందో చూసేయండి. ఇంకా అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసుకొని వచ్చాము. ఈ అవుట్ఫిట్స్ అయితే మాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చాలా ఇష్టపడి తీసుకున్నాం. వేసుకున్నా కూడా అంతే అందంగా ఉన్నింది. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మరీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక అప్పటిలాగా బొట్టు పెట్టించి పూలహారాలు అయితే మార్పిస్తున్నారు. మేము ప్రతిదీ అంటే డెకరేషన్ పూలహారాలతో సహా ఇలానే ఉండాలి అని కస్టమైజ్ చేయించుకున్నట్టు అనిపించింది మాకైతే. సో పూలహారాలు చూస్తే తెలుస్తుంది కదా తన అవుట్ఫిట్కి నా అవుట్ఫిట్కి మ్యాచింగ్ ఉండేలాగా తీసుకున్నాము. అండ్ ఈ పూలహారాలు అయితే చాలా కంఫర్టబుల్ ఉండండి. చాలాసేపు వేసుకున్నా కూడా కంఫర్ట్ ఉండండి. సో హెచ్ వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది తన నేమ్, నా నేమ్ హరీష్ అండ్ హర్షిని అని చెప్పి చేయించుకున్నాము. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మేము అంత డీటెయిల్గా చేయించుకున్నాం కాబట్టి ఎప్పుడైనా చూసినా నాకు అది తెలియాలి ఓకే అని చెప్పేసి. సో ఇలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయితే ఈవెంట్ జరిగింది. ఇంత హ్యాపీగా జరిగింది అంటే ఖచ్చితంగా మా ఫ్యామిలీసే కారణం. మా ఫ్యామిలీ అనే వాళ్ళే లేకుంటే ఇంత సక్సెస్ఫుల్గా ఇంత బాగా అయితే ఈవెంట్ జరిగేది కాదు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండడం వల్లనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం అండ్ ఇంత హ్యాపీగా ఈ ఈవెంట్ అయితే జరిగింది. సో ఏ బిగ్ థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. సో మేము ఇంట్లో అయితే డైరెక్ట్గా చెప్పలేం, ఇలా అయినా చెప్పుకోవాలనిపిస్తుంది. ఇంకా ఈ ఈవెంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మా ఫ్యామిలీకి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. ఈవెంట్ ఎలా అయితే హ్యాపీగా జరిగిందో మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో అలానే మా ఫ్యూచర్ కూడా ఎప్పటికీ ఇలానే హ్యాపీగా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్తో అండ్ మా ఇద్దరి హార్డ్ వర్క్తో కూడుకొని ఉంటామని 100% నేనైతే నమ్ముతున్నా. అండ్ వీడియో అయితే ఫైనల్గా ఎండ్కి వచ్చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీలీ ఎంగేజ్డ్. అంటే మా లైఫ్లో న్యూ చాప్టర్స్కి వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఇద్దరం ఆనందంగా ఎన్ని హార్డ్ వర్క్స్ అయినా ఎన్ని పెయిన్స్ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా ఇలానే హ్యాపీగా కలిసి ఉండాలని చెప్పి ఇద్దరం ప్రామిస్ చేసుకున్న మూమెంట్ ఇది. సో ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య ఫ్యామిలీ వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటంటే ఈ నెక్లెస్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.